ఇంటర్వెన్షనల్ రేడియాలజీ రేడియాలజిస్ట్ అంటే తేడా ఏంటి? ఒక రేడియాలజిస్ట్ వ్యాధి నిర్ధారణకి వాడే యంత్రాలని మేము వ్యాధి చికిత్సకి వాడతాము. ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఉన్నాయా అనేది చాలాసార్లు డాక్టర్స్కే తెలియదు. వెరికస్ వెయిన్స్ విషయానికి వస్తే యాక్చువల్గా అంతకుముందు నరాన్ని బయటకు లాగి చేసే చికిత్స ఉండేది, అది చాలా నొప్పితో కూడుకున్నది, బాధాకరమైనది. ఇప్పుడు ఎలాంటి చికిత్స చేస్తున్నారు? వారికోస్ వెయిన్స్కి మందులు ఏం లేవండి. మనం మెడిసిన్ పరంగానో ఒక ఇంజెక్షన్ పరంగానో తగ్గించగలిగేది ఏమీ లేదు. సో దీనికి ఇనీషియల్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వారికోస్ వెయిన్స్ వల్ల హార్ట్ అటాక్లు వచ్చేయడమో లేకపోతే క్లాట్స్ ఫామ్ అయ్యి లంగ్స్లోకి వెళ్ళిపోవడం. యాంజియోప్లాస్టిక్ స్టెంటింగ్ అంటున్నారు అంటే ఈ ప్రొసీజర్ అంటే ఏంటి, ఎట్లా చేస్తారు? ఇది ఒక కార్డియాలజిస్ట్ హార్ట్కి వెళ్ళే రక్తనాళాల్లో స్టెంట్ పెట్టి ఎలా ఓపెన్ చేస్తాడో మేము కూడా బాడీలో మిగతా రక్తనాళాలు ఓపెన్ చేస్తాం. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ఇటు మెన్స్ రీప్రొడక్టివ్ హెల్త్లో కానీ ఉమెన్ రీప్రొడక్టివ్ హెల్త్లో కానీ ఎలాంటి కీలక భూమిక పోషిస్తుంది? మీరు యూఆర్ వెల్ అవేర్. చాలామందికి ఈ విషయాలు తెలియని కూడా తెలియదు. అంటే ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఇలాగ రిప్రొడక్టివ్ హెల్త్కి హెల్ప్ చేస్తుంది అనేది కూడా తెలియదు. కాళ్ళల్లో చెడు రక్తం ఉండిపోతే వారికోస్ వెయిన్స్ అని ఎలా అంటామో, బీజాల్లో చెడు రక్తం ఉండిపోతే దాన్ని వారికోసీల్ అంటాం. ఇంటర్వెన్షన్ రేడియాలజీలో ఈ కటింగ్ అది ఏమీ అవసరం లేకుండా తొడలో ఉన్న రక్తనాళాల నుంచి బీజాల్లో ఉన్న రక్తనాళాలకు ఒక చిన్న పైప్ పంపించి ఏ సందర్భాల్లో గర్భాశయం తీసేయడం లాభాల కంటే నష్టాలను ఎక్కువ చేస్తుంది? మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గర్భసంచి తాలూకు పని ఓన్లీ పిల్లల కన్నం ఒక్కటే కాదు. దగ్గిన తుమ్మిన మూత్రం కూడా లీక్ అవుతుంటుంది యాక్చువల్గా. సో ఈ యూరాలజీలో కానీ ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్లో కానీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ పాత్ర ఏ రకంగా క్రమంగా పెరుగుతూ వస్తుంది? సో ఈ ప్రోస్టేట్ సైజ్ పెరిగిపోవడం వల్ల పైపు బ్లాక్ అయిపోవడం, యూరిన్ ద్వారా చిన్నగా రావడం. థైరాయిడ్ సంబంధించిన శస్త్రచికిత్స చేసినప్పుడు అంటే ఒక వారం లాగా మెడ చుట్టూ ఒక స్కార్ ఉండేది అంతకుముందు. సో అంత పెద్ద స్కార్ ఉండే ఆపరేషన్ ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ సహాయంతో మనం ఏ రకంగా చేస్తున్నాము? పుష్పవతి అయినప్పుడు లేకపోతే పిల్లలు పుట్టినప్పుడు థైరాయిడ్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో ఇంటర్వెన్షన్ రేడియాలజీలో ఏంటంటే మనం జస్ట్ ఒక నీడిల్ పెట్టడం ద్వారా ఈ కాయను మొత్తం కరిగించేయచ్చు. స్ట్రోక్ వచ్చి ఎలిజిబిలిటీ ఉన్న కేవలం 10% మందికి మాత్రమే మనం ఈ థ్రోంబెక్టమీ చేస్తున్నారని కొన్ని అంచనాలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత? చాలా 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 మంచి ప్రశ్న అండి. ఇంటర్వెన్షన్ రేడియాలజీ డెవలప్ అయిందే బ్రెయిన్ తాలూకు రక్తనాళాల సమస్యలు. బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఈ క్లాట్ రిమూవ్ చేసినా రిమూవ్ చేయకపోయినా తేడా లేదు. సో అది డ్యామేజ్ అవ్వకుండానే మనం రిమూవ్ చేయాలి. అది డ్యామేజ్ అయ్యిందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఒకసారి లాస్ అయిన న్యూరాన్స్ని మనం రివైవ్ చేయడానికి ఏమైనా చేయవచ్చా? ఒకసారి న్యూరాన్ డ్యామేజ్ అయింది అంటే దాన్ని మనం రివైవ్ చేయలేమండి. కొద్దిమంది పక్షవాతం వచ్చిన 4 రోజుల్లోనో వారం రోజుల్లోనో నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది ఏమవుతుంది అంటే స్ట్రోక్ లక్షణాలు ఉన్నాయి అని వాళ్ళు ఎలా గుర్తించాలి? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలామందికి అది స్ట్రోక్ వచ్చినట్టు కూడా తెలియదు. స్ట్రోక్ ఉన్నా కానీ స్ట్రోక్ ఐడెంటిఫై చేయడానికి కొన్ని సందర్భాల్లో మనము ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ ఎక్కువ గంటలు ప్రయాణం చేసినప్పుడు కాళ్ళల్లో ఒక రకమైన క్లాట్ ఫామ్ అయ్యి ఆ క్లాట్ లంగ్స్కి వెళ్ళి సడన్ డెత్ జరుగుతుంది అన్న ఒక వార్త ఉంది. ఇందులో వాస్తవం ఎంత? మనం ఈ రోజున్న సెడెంటరీ లైఫ్ స్టైల్కి చాలా కరెక్ట్ క్వశ్చన్ అండి మీరు అడిగింది. సో దీన్నే డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం. మెడికల్ ఇన్సూరెన్సు నాకేం అవసరం వస్తుంది అని హెల్దీ అనుకునే వారికి మీరు ఇచ్చే సూచనలు, సలహా? ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే అవి సరిపోతాయి అనే ఉద్దేశంతో ఉన్నారు. బట్ చెప్పినట్టు గవర్నమెంట్కి ఉండే లిమిటేషన్స్ వల్ల వాళ్ళు అన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, రోబోటిక్ సర్జరీస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. ప్రధానమంత్రికి వచ్చిన అదే జబ్బు, మామూలు వాడికి వచ్చిన అదే జబ్బు, ట్రీట్మెంట్ ఒకలాగే ఉంటుంది. డబ్బులు లేవు అని మనం ట్రీట్మెంట్ డినై చేస్తున్నప్పుడు